నరికి పోగులు పెట్టాలి, నిలువున చీల్చేయాలి, కోసి కాకులకు గద్దలకు వేయాలి అనే అంత కోపం ఎక్కడి నుంచి వస్తుందా అని అనిపిస్తుంటది. కానీ ఇలాంటి వీడియోలు చూసినప్పుడు మాత్రం అలాంటి కోపం వస్తది. ఆ పిల్ల ఎంతుంది, నెలల పిల్ల, సంవత్సరం కూడా లేదు. ఆ పిల్ల మీద ఎక్కి నిలబడ్డాడు. అసలు వాడు ఎవడు, అది ఏం ట్రీట్మెంటు, అది ఏం పైత్యం, మరి వీడేట తయారైన వీని దగ్గరికి తీసుకుపోయిన తల్లిదండ్రులను ఏమనాలి, ఆ చుట్టుపక్కల చూసుకుంటా నిలబడ్డోళ్ళని ఏమనాలి. ఇలాంటి వాళ్ళు ఉన్నంత కాలము ధర్మాన్ని ఎక్కిరిచ్చేటోళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఇంకో దరిద్రాన్ని చూపిస్తా చూడు. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? అదేం డ్రామా, అదేం ఓవర్ యాక్షన్, ఆ తీసిపడేసుడు ఏంది. గిట్లాంటి కథలు పడుకుంటా పోతే భక్తి ధర్మం ఇలాంటివన్నీ బూతులాగి నవడితే రేపటి రోజుగా అందరికి. ఇదో రకం అయితే దయ్యం వదిలిచ్చే ఒక దిక్కుమాలిన ప్రాసెస్ ఉన్నది, కొరడా దెబ్బలు. చూడండి, అది కూడా ఉన్నది. ఏంట్రా ఇది? చూసిండ్రు కదా. అసలు అప్పుడప్పుడు అనిపిస్తుంటది ఏంటంటే, ఈ కొట్టేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పట్టింది అసలు దయ్యం. అందుకే ఒక సాటి మనిషిని పట్టుకొని అట్లా కొరడా దెబ్బలు అంత కసిగా కొట్టగలుగుతున్నారు. వీళ్ళని కొట్టాలి, అట్లాంటి వాళ్ళని కొట్టాలి కొరడా తీసుకొని.